నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రేపటి నుంచి 4 రోజుల పాటు సెలవులు రానున్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్ జాతీయ దినోత్సవం మరియు విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని కువైట్ నేషనల్ డే అండ్ లిబరేషన్ డేను పురస్కరించుకొని ఫిబ్రవరి 25 బుధవారం మరియు ఫిబ్రవరి 26 గురువారం అన్ని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ సంస్థలు మూసివేయబడతాయని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మార్చి 1 ఆదివారం అధికారిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నట్లయితే సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 25 బుధవారం 26 గురువారం 2 రోజులు అధికారికంగా సెలవు రావడంతో 27 శుక్రవారం 28 శనివారం వారాంతపు సెలవులు కలుపుకొని వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ప్రత్యేక కార్యాచరణ అవసరాలు ఉన్న సంస్థలు తమ యొక్క సెలవులను షెడ్యూళ్లను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలి, ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడుకునేలా చూసుకోవాలని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ సూచించింది. అలాగే ఈ ప్రకటన అధికారిక సెలవు దినాలపైన 1979 నాటి కేబినెట్ తీర్మానం నెంబర్ 42 జాతీయ దినోత్సవం మరియు విమోచన దినోత్సవం సందర్భంగా 1992 నాటి తీర్మానం నెంబర్ 179 మరియు జాతీయ వేడుకల కోసం సెలవులు ఇవ్వడాన్ని నిర్ధారిస్తూ కువైట్ కేబినెట్ 2026 సమావేశంలో 2026/591 నిర్ణయాన్ని తీసుకొని వచ్చిందని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ సెలవులు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తాయని చెప్పి పునరుద్ఘాటించింది. ప్రత్యేక విధులు మరియు ఏజెన్సీలు సమర్థ అధికారులను సంప్రదించి వారి స్వంత షెడ్యూల్ను నిర్ణయించుకోవాలని చెప్పి తెలిపిందనమాట. ప్రస్తుతం కువైట్లో వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు ఆయా కంపెనీలు ఆయా యజమానులు నిర్ణయం తీసుకుంటారు. కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు ఈ యొక్క సెలవులు వర్తించవు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.